ఒక టీం వరుసగా 5 మ్యాచ్లు గెలిచి ఊపు మీద ఉంది. మరో టీం వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయినప్పటికీ కూడా చివరి 2 మ్యాచ్ల్లో గెలిచి పోరాటానికి సిద్ధమైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగబోయే మ్యాచ్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఈ మ్యాచ్లో గెలిచి తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరచుకోవాలని సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే చూస్తుంది. ప్రస్తుతానికి 3వ పొజిషన్లో ఉంది, పాయింట్స్ టేబుల్లో 12 పాయింట్లతో ఉంది. ఇక కోల్కతా నైట్ రైడర్స్ అయితే 8వ పొజిషన్లో ఉంది 5 పాయింట్లతో. 2 మ్యాచ్లు గెలిచింది. చివరి 2 మ్యాచ్లు దేని మీద గెలిచింది? ఒకటేమో రాజస్థాన్ రాయల్స్ మీద గెలిచింది, మరో మ్యాచ్ అయితే సూపర్ ఓవర్ ఆడింది ఎల్ఎస్జీతో. ఇక కేకేఆర్కి హైదరాబాద్లో మంచి రికార్డు ఉంది. మరి అందుకే ఈ టీంను తక్కువ అంచనా వేయొద్దు. వాళ్ళ బౌలర్లు కూడా ఫామ్లోకి వచ్చారు. మరి ఇప్పటికే ఈ 2 టీమ్స్ ఒకసారి తలపడ్డాయి. ఈడెన్ గార్డెన్స్లో జరిగినటువంటి ఆ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 65 రన్స్ తేడాతో గెలిచింది. మరి ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని అయితే కేకేఆర్ చూస్తోంది. వెల్కమ్ టు క్రిక్ మై షో. నా పేరు డివి రమణ. మరి గత మ్యాచ్లో ఏం జరిగింది? ఈ 2 టీమ్స్ తలపడ్డప్పుడు అసలు సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ క్యాంపెయిన్ని స్టార్ట్ చేసింది ఆర్సీబీతో. ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది చిన్నస్వామి స్టేడియంలో. ఆ తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్ వీళ్ళది ఈడెన్ గార్డెన్స్. ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్పై 65 రన్స్ తేడాతో విజయం సాధించింది. వీళ్ళ విజయాల ఖాతా మొదలైంది కోల్కతా నుంచే. మరి అసలు ఆ మ్యాచ్లో ఏం జరిగింది? ఒకసారి ఆ మ్యాచ్ సమ్మరీ కనుక చూస్తే, టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 226 రన్స్ చేసింది 8 వికెట్ల నష్టానికి. ట్రావిస్ హెడ్ 46, అభిషేక్ శర్మ 48, హెన్రిక్ క్లాసెన్ 42, నితీష్ కుమార్ రెడ్డి 39 రన్స్. కేకేఆర్ని 161 రన్స్కే ఆల్అౌట్ చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. నితీష్ కుమార్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. సో ఇక ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలంటే కేకేఆర్ మరి ఏం చేయాలి? మరి కేకేఆర్ రికార్డ్ ఎలా ఉంది? హెడ్ టు హెడ్ రికార్డ్ ఎలా ఉంది? సో ఇప్పటి వరకు ఈ 2 టీమ్స్ మధ్య 31 మ్యాచెస్ జరిగాయి. 31 మ్యాచెస్ జరిగితే సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 11 మ్యాచ్లే గెలిచింది. కేకేఆర్ 20 మ్యాచ్లు గెలిచింది. సో కంప్లీట్ డామినేషన్ చూపించింది. మరి హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఈ 2 టీమ్స్ మధ్య 7 మ్యాచ్లు జరిగితే కేకేఆర్ 4 గెలిచింది, హైదరాబాద్ 3 గెలిచింది. సో మన సొంత గడ్డపై కూడా వాళ్ళదే రికార్డు. మరి ఆ రికార్డును దృష్టిలో పెట్టుకొని ఈరోజు కేకేఆర్కి ఏమైనా ఎడ్జ్ ఉండొచ్చా? మరి ఎడ్జ్ ఉండాలి అంటే ప్లేయర్స్ ఎవరు పర్ఫామ్ చేస్తారు? మరి 2 టీమ్స్లో కనుక కీ ప్లేయర్స్ని ఒకసారి చూస్తే, ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ కీ ప్లేయర్స్ ఎవరున్నారు? అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసెన్. సో ఈ 4 నుంచే మ్యాక్సిమం రన్స్ వస్తున్నాయి. సో ఈ 4 పైనే మ్యాక్సిమం బ్యాటింగ్ డిపెండ్ అయ్యి ఉంది. సో నితీష్ కుమార్ రెడ్డి కానివ్వు, అనికేత్ వర్మ, వీళ్ళందరూ ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసినప్పటికీ కూడా ఈ 4 పైనే బాగా డిపెండ్ అయ్యి ఉంది. మరి ఎంతలా ఉంది వీళ్ళ మధ్య పోటీ అంటే, అభిషేక్ శర్మ అండ్ హెన్రిక్ క్లాసెన్ ఆరెంజ్ క్యాప్ కోసం పోటీ పడుతున్నారు. ప్రస్తుతానికి కేఎల్ రాహుల్ దగ్గర ఉంది ఆరెంజ్ క్యాప్. కానీ ఈ మ్యాచ్లో ఐదర్ క్లాసెన్కు కానివ్వండి, అభిషేక్ శర్మ కానివ్వండి, ఇద్దరిలో ఒకరు మళ్ళీ ఆరెంజ్ క్యాప్ పెట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 425 రన్స్ చేసి ఉన్నాడు ఇప్పటికీ అభిషేక్ శర్మ. మరి ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతం పెట్టుకున్నటువంటి కేఎల్ రాహుల్ 433 రన్స్ చేశాడు. 8 రన్సే డిఫరెన్స్ ఉంది అభిషేక్ శర్మకి, కేఎల్ రాహుల్. ఇక హెన్రిక్ క్లాసెన్ 414 రన్స్ చేసి 3వ స్థానంలో ఉన్నాడు. తనకి కూడా 20 రన్స్ డిఫరెన్సే ఉంది ఆరెంజ్ క్యాప్. ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఈ ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఈ మ్యాచ్ తర్వాత ఆరెంజ్ క్యాప్ అయితే మళ్ళీ రావడం ఖాయం అనిపిస్తుంది. సో ఈ రేంజ్ ఫామ్లో ఉన్నారు. ఇంకా ఈ రేస్లో డౌన్ ద ఆర్డర్ కనుక చూసినట్టయితే ఇషాన్ కిషన్ ఉన్నాడు, ట్రావిస్ హెడ్ ఉన్నారు. వీళ్ళు కూడా మంచి స్కోర్స్ చేసి ఉన్నారు. అభిషేక్ శర్మ 3 హాఫ్ సెంచరీలు చేస్తే హెన్రిక్ క్లాసెన్ 4 హాఫ్ సెంచరీలు చేశాడు. సో కాబట్టి సూపర్ ఫామ్లో ఉన్నారు ఈ ఇద్దరు బ్యాటర్లు. మరి కేకేఆర్లో కీ ప్లేయర్స్ ఎవరు? కేకేఆర్లో కీ ప్లేయర్స్ చూస్తే కనుక అజింక్య రహానే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ కాబట్టి తన మీద కూడా బాధ్యత ఉంటుంది. క్యామరూన్ గ్రీన్ మంచి ఆల్రౌండర్. సో తను కూడా తన ప్రైజ్ ట్యాగ్కి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకే ఒక 70+ రన్స్ స్కోర్ చేశాడు. ఇక రింకు సింగ్, కేకేఆర్ 2 మ్యాచ్లు గెలిచిందంటే ఆ 2 మ్యాచ్ల్లో రింకు సింగ్ అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. 2 హాఫ్ సెంచరీలు చేశాడు, 53 and 83. సో అతను చాలా కీ రోల్ ప్లే చేస్తాడు. వరుణ్ చక్రవర్తి బ్యాక్ ఇన్ టు ఫామ్. లాస్ట్ మ్యాచ్లో 3 వికెట్స్ తీశాడు. అంతకుముందు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా కూడా ఎంపికయ్యాడు రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో అనుకుంటాను. ఎస్. సో కాబట్టి మరి అతను కూడా ఫామ్లోకి రావడం అయితే కేకేఆర్కి కలిసి వచ్చే అంశం. మరి కీ ప్లేయర్స్ చూసాము. కీ మ్యాచ్అప్ ఎవరిది? కీ మ్యాచ్అప్ ఎలా ఉంది అని హెన్రిక్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి వర్సెస్ సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తి. సో ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు మిస్టరీ స్పిన్నర్లు,
ఇద్దరు ఫామ్లో ఉన్న బ్యాటర్లు. సో మిడిల్ ఓవర్స్లో వీళ్ళ నలుగురి మధ్య పోరు, అంటే ఈ జోడీ ఆ జోడీ, ఈ స్పిన్ జోడీ ఆ బ్యాటింగ్ జోడీ మధ్య పోరు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఎస్పెషల్లీ క్లాసెన్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి కానివ్వండి, సునీల్ నారాయణ్ కానివ్వండి. సో ఎట్లాగో ఇంకా ఓపెనింగ్ బ్యాటర్స్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ పవర్ ప్లేలో అద్భుతంగా ఆడుతున్నారు. సో వాళ్ళకి పేస్ అటాక్ నుంచి అయితే వైభవ్ అరోరా కానివ్వండి, కార్తిక్ త్యాగి కూడా 3 వికెట్స్ తీసి ఫామ్లోకి వచ్చాడు. సో పేసర్ల నుంచి ఆ పోటీ ఎప్పటికీ ఉండనే ఉంటుంది. కానీ ఎస్పెషల్లీ మిడిల్ ఓవర్స్లో మాత్రం వీళ్ళదే ఈ బ్యాటర్స్ వర్సెస్ స్పిన్నర్లు, క్లాసెన్ వర్సెస్ స్పిన్నర్లు అనేదే ఒక కీ మ్యాచ్అప్గా మారబోతుంది. మరి చేంజెస్ ఉంటాయా టీమ్స్లో? సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే పెద్దగా చేంజెస్ ఏమీ చేయకపోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో శివాంగ్ కుమార్ ఆడలేదు, హర్ష దూబే ఆడాడు కాబట్టి మరి ఈ మ్యాచ్లో శివాంగ్ కుమార్ని ఏమన్నా తీసుకొస్తారో చూడాలి, చైనామెన్ బౌలర్. సో ఎస్పెషల్లీ కేకేఆర్లో మొత్తం రైట్ హ్యాండర్ బ్యాటర్లే ఉన్నారు. ఒక రింకు సింగ్ అండ్ అనుకుల్ రాయ్ తప్ప మిగతా వాళ్ళంతా రైట్ హ్యాండరే. ఇక కేకేఆర్ అయితే అసలు ఎన్ని మార్పులు చేస్తుంది ఏంటి, ఎవరిని మార్పు చేస్తుంది వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ కాంబినేషన్ అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదంటే ఫిన్నలెన్ విఫలమయ్యాడు 5 మ్యాచెస్లో. ఫస్ట్ 5 మ్యాచెస్లో ఫిన్నలెన్ ఆడాడు. 5 మ్యాచెస్లో 81 రన్స్ మాత్రమే చేశాడు అతను. సో అతన్ని పక్కన పెట్టి టిమ్ సైఫర్డ్, ఇతడు కూడా న్యూజిలాండ్ బ్యాటరే, ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లే. సో ఫిన్నలెన్ని పక్కన పెట్టి టిమ్ సైఫర్డ్ని ఆడిస్తే అతను 3 మ్యాచ్ల్లో 2 సార్లు డకౌట్ అయ్యాడు, ఒకసారి 19 రన్సే చేశాడు. సో కాబట్టి ఇప్పుడు మరి అతన్ని రీసెంట్ ఫామ్ బాగాలేదు, రీసెంట్గా 2 డకౌట్లు అయ్యాడు. మరి ఈ మ్యాచ్కి అతన్ని ఉంచుతారా, పక్కన పెడతారా? పక్కన పెట్టి మళ్ళీ ఎవరిని తీసుకొస్తారు? ఫిన్నలెన్ని తీసుకొస్తారా, లేదా రచిన్ రవీంద్రన్ ఏమైనా తీసుకుంటారా? ఇప్పటి వరకు ఆడే అవకాశం రాలేదు రచిన్ రవీంద్రకి, అతడు కూడా కివీస్ ప్లేయరే. ఒకవేళ రచిన్ రవీంద్రన్ తీసుకుంటే వీళ్ళు అతన్ని బ్యాటింగ్ ఆర్డర్ ఎక్కడ పంపుతారు? అతను ఓపెనింగ్ బ్యాటర్ అయితే కాదు. మరి అతని కోసం అని చెప్పి క్యామరూన్ గ్రీన్ని ఓపెనింగ్లో ఆడించి మిడిల్ ఆర్డర్ని స్ట్రెంథెన్ చేయడానికి ఇతన్ని రచిన్ రవీంద్రన్ తీసుకుని అతన్ని మిడిల్ ఆర్డర్లో ఆడిస్తారా? మరి ఇప్పటికే జిగ్జాగ్గా ఉన్నటువంటి టీము ఇటువంటి ఎఫర్ట్ చేస్తుందని అయితే నేను అనుకోను. మేబీ ఓపెనింగ్లో మళ్ళీ ఫిన్నలెన్నా లేదంటే టీమ్ ఎఫర్ట్ మీదనే నమ్మకం ఉంచి అతన్నే కంటిన్యూ చేస్తుందా అనేది అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీళ్ళ కాంబినేషన్ అయితే మరి ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ ఖచ్చితంగా ఒక మార్పు అయితే చేయాలి. వరుసగా 3 మ్యాచ్ల్లో విఫలమైన తర్వాత అతన్ని ఓపెనింగ్లో కొనసాగించి ఏం లాభం? కేకేఆర్ అయితే మార్పు చేస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. మరి ఆ మార్పు క్యామరూన్ గ్రీన్ని ఓపెనింగ్లో ఆడించి రచిన్ రవీంద్రన్ మిడిల్లో తీసుకొచ్చే మార్పు అవుతుందా, లేకపోతే ఓపెనింగ్ బ్యాటర్నే ఇంకొకరిని ఎవరినైనా పెడుతుందా, లేదా వాళ్ళు అంగక్రిష్ రఘువంశీని ఓపెనింగ్లో తీసుకొస్తారా? రఘువంశీ అండ్ అజింక్య రహానే ఓపెనింగ్లో వచ్చి నెంబర్ 3లో క్యామరూన్ గ్రీన్ వచ్చి నెంబర్ 4లో మరి మనీష్ పాండేని ఏమైనా ఆడిస్తారా? వీళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి బ్యాటింగ్లో, కానీ వాళ్ళంతా ప్రూవెన్ బ్యాటర్లు అయితే కాదు. రాహుల్ త్రిపాఠి ఉన్నాడు, మనీష్ పాండే ఉన్నాడు. సో కాబట్టి వీళ్ళకైతే ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఎవరిని తీసుకుంటారు ఏంటనేది అయితే వేచి చూడాల్సిందే. సో నార్మల్గా లాస్ట్ రివర్స్ పిక్చర్లో ఏదైతే ప్లేయింగ్ 11 చూసామో మ్యాక్సిమం అదే ప్లేయింగ్ 11 అనుకుందాం ఒకసారి. కేకేఆర్ది ఫిన్నలెన్, అజింక్య రహానే, అంగక్రిష్ రఘువంశీ, క్యామరూన్ గ్రీన్, రోమన్ పావెల్, రింకు సింగ్, రమన్దీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరేన్, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి, ఇంపాక్ట్ ప్లేయర్గా వరుణ్ చక్రవర్తి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 చూస్తే ఇందులో అయితే ఎటువంటి మార్పు ఉండదు మ్యాక్సిమం, అంటిల్ అన్లెస్ ఎవరికైనా ఇంజూరీ అయితే తప్ప. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, శివాంగ్ కుమార్, ప్యాట్ కమిన్స్, ప్రఫుల్ హింగే, యశాన్ మలింగా, ఇంపాక్ట్ ప్లేయర్గా సాకిబ్ హుస్సేన్. సో శివాంగ్ కుమారా హర్షదూబేనా అనేది అయితే కొంచెం అది డౌట్ఫుల్లే, కానీ ప్లేయింగ్ 11 అయితే ఈ రకంగా ఉంటుంది. మరి ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచి 6 కొడుతుందా, లేక కేకేఆర్ రివెంజ్ తీర్చుకుంటుందా? ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది? కామెంట్ చేయండి.